తెలంగాణ ఉద్యమకారులను అధికారికంగా గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. కుమరం భీం జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఉద్యమకారులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలి, గౌరవించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి మరి ఒక కమిటీని 679 జీవో ద్వారా కమిటీని వేసింది. ఈ కమిటీలో కేశవరావు గారు చైర్మన్గా ఉంటే నేను, దయాకరు, రాముల్ నాయక్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్, అదేవిధంగా శోభన్ రెడ్డి, మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉన్నాం. ఈ కమిటీకి ఉద్యమకారులను అంటే ఎవరు, వారిని ఎట్లా గుర్తించాలి, ఉద్యమకారుల జాబితా తయారు చేయటం, ఉద్యమకారుల గౌరవార్థం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను రూపకల్పన చేయటం అనే 3 బాధ్యతలను అప్పచెప్పింది. అయితే ఈ విషయాల మీద నిర్ణయానికి ఎట్లా రావాలో మాకు కూడా తోచలేదు. అందుకని మేము అనుకున్నది ఏంటంటే ఉద్యమకారులనే అడుగుదాం, తెలుసుకుందాం. దానికోసం దాదాపుగా ఒక 18 రోజులు మీటింగ్స్ జరిగినాయి. ఒకరోజు అధికారులతోని, ఒకరోజు రాజకీయ పార్టీలతోని, ఇంకా 16 రోజులేమో ఈ వివిధ ఉద్యమకారులతోని కలిసినాం. అందులో విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, అదేవిధంగా జేఏసీల్లో పనిచేసిన వాళ్ళు, ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని విపులంగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నాం. తెలంగాణ పల్నాడు జిల్లా